అందరికీ నమస్తే. తెలంగాణ రాష్ట్రంలో ఏ ఇష్యూ జరిగిన మిత్రులారా కొందరు దాన్ని పెద్ద భూతద్దంలో పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బ్లేమ్ చేయడమే పనిగా పెట్టుకొని కొన్ని మీడియా సంస్థలు ప్రతిరోజు దుమ్మెత్తి పోసే కార్యక్రమం పెట్టుకున్నాయి. మరి 2 రోజుల క్రితం ఖమ్మంలో ఉన్నటువంటి కొన్ని భూదాన్ భూముల్లో అక్రమంగా ఉన్నటువంటి కొన్ని నిర్మాణాలను కూల్చేస్తే ఇదేదో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కుటుంబం కోసం ఆయన సొంత అవసరాల కోసం ఆ గుడిసెలు గుడిసేసిండు అనేటటువంటి లెవెల్లో కొంతమంది అక్కడ పోయి కటింగ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి మిత్రులారా, ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏ కార్యక్రమం తీసుకున్నా అది భవిష్యత్తు అవసరాల కోసం తెలంగాణ సంపదని పేదలకు పంచడమే లక్ష్యంగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పనిచేస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మీరు గమనించండి. మరి ముఖ్యంగా ఈ 2.5 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది పేదలకు రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లను కట్టించినటువంటి ఘనత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కుతుంది. మరి ముఖ్యంగా ఈ ఖమ్మంలో ఉన్నటువంటి వెలుగుమట్ల గ్రామంలో నిజాలు అక్కడ ఏంటి అనేటటువంటిది ఒక సంక్షిప్తమైనటువంటి సమాచారం మన దగ్గర అధికారికంగా వచ్చింది. ఒకసారి అక్కడ ఏం జరిగింది, ఆ భూమి నిజంగా ఎవరిది, ఒకసారి మీరు ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక్కసారి చూడండి మిత్రులారా. వెలుగుమట్ల గ్రామం సర్వే నంబర్ 147, 148, 149 భూములపై భూదాన్ భూములపై సమగ్ర సంక్షిప్త నివేదిక. ఒక్కసారి మీరు చూస్తున్నట్లయితే వెలుగుమట్ల గ్రామం ఖమ్మం అర్బన్ మండలంలోని సర్వే నంబర్ 147, 48, 49లలో మొత్తం విస్తీర్ణం ఎకరాలు 62.7 గుంటల భూమి ఉన్నది మొత్తము. అందులో 31.7 గుంటలు భూదాన్ భూమిగా నమోదు చేయబడి ఉంది. మొత్తం 62 ఎకరాల 7 గుంటలు ఉంటే అందుట్లో 31 ఎకరా 7 గుంటలు భూదాన్ భూమి కింద నమోదు చేయబడి ఉంది. ఈ భూమిని 1953లో శ్రీ కాల్వల రాజా రామారావు గారు భూదాన్ ఉద్యమం కింద దానం చేశాడు. అప్పటి నుండి ఈ భూమి భూదాన్ యజ్ఞ బోర్డు ఆధీనంలో ఉంది. 1953లో దీన్ని దానం ఇచ్చిండు. అప్పటి నుంచి ఇది భూదాన్ భూమి కింద ఉన్నది. కాలక్రమేణా భూమిపై ఆక్రమణలు జరిగాయి. దాదాపు 10 సంవత్సరాల క్రితం 450 మంది భూమిని ఆక్రమించినారు. ఈ ఆక్రమణదారులు తమకు భూదాన్ బోర్డు ద్వారా కేటాయింపులు జరిగాయని తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించారు. 400 మంది 450 మంది భూదాన్ బోర్డు కింద మాకు ఈ భూమి కేటాయించబడ్డదని చెప్పి ఒక తప్పుడు ధ్రువపత్రాలను అయితే వాళ్ళు సృష్టించిండ్రంట. పోలీసు వారి విచారణ ప్రకారం ఓపీడీఆర్ అనే సంస్థ ప్రజల నుండి డబ్బులు వసూలు చేసి వాటిని ఉసిగొల్పి ఖరీదైన ప్రభుత్వ భూమిని ఆక్రమణ చేయించారు. దాదాపు మిత్రులారా 250 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి ఈ భూమిని కొంతమంది దొంగలు, రియల్ ఎస్టేట్ కేటుగాళ్ళు అక్కడ అమాయకమైనటువంటి ప్రజలకు ఒక నకిలీ పత్రాలను సృష్టించి ఈ భూమిని మొత్తం కట్టబెట్టే ప్రయత్నం చేసిండ్రు. ఒక్కొక్కరి దగ్గర ఇష్టం వచ్చినట్ల అడ్డికి పావుషారుకు, కొందరి దగ్గర 1,00,000, 2 లక్షలు, 10 లక్షల వరకు ఈ వసూలు చేసి ఈ భూమిని అయితే కట్టబెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఒకసారి మీరు చూడండి, 16/5/2019 అంటే గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తహసీల్దార్ విచారణ జరిపి భూదాన్ బోర్డు జారీ చేసిన ఉత్తర్వులు అన్నీ నకిలీవని నిర్ధారించారు. సంబంధిత గిర్దావర్ గారిని భూమిని స్వాధీనపరుచుకోవాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులపై ఎస్కే నస్రీన్ తదితరులు హైకోర్టు, ఒకసారి చూడండి, హైకోర్టులో వీపీ నంబర్ 10476 2019 దాఖలు చేయగా హైకోర్టు తాత్కాలికంగా సస్పెన్షన్ ఇచ్చి ఈ భూ వివాదం సీసీఎల్ఏ తేల్చాలని ఆదేశించింది. ఈ భూమి వివాదాన్ని సీసీఎల్ఏ తేల్చాలని ఆదేశించింది. ఇదిలా ఉండగా కె పరమేశ్వరి ఇతరులు డబ్ల్యూపీ నంబర్ 20172 2023 దాఖలు చేయగా కోర్టు 10 మందికి స్టే ఇచ్చింది. కాగా హైకోర్టు ఆదేశానుసారం తెలంగాణ భూదాన్ యజ్ఞ బోర్డు మరియు ప్రభుత్వ రెవెన్యూ శాఖ కార్యదర్శి 17/1/2026 సమగ్ర విచారణ జరిపి ఈ తీర్పు వెలువరించినారు. 818 మందికి ఎటువంటి ఇళ్ల స్థలాల కేటాయింపులు రికార్డులో లేవని నిర్ధారించారు. 10 ఎకరాలు మాత్రమే
10 ఎకరాలు మాత్రమే 5 ఎకరాలు కేజీబీవి 5 ఎకరాలు మోడల్ స్కూల్ చట్టబద్ధంగా కేటాయించబడ్డాయి. కేవలం 10 ఎకరాల భూమిని ఒక 5 ఎకరాలు కేజీబీవి ఒక 5 ఎకరాలు ఒక స్కూల్కు మాత్రమే చట్టబద్ధంగా కేటాయించబడ్డాయంట. 308 మందికి ఖాళీ చేయమని నోటీసులు జారీ చేశారు. కేవలం 10 ఎకరాలు మాత్రమే ఉంచి మిగతా 308 మందిని ఖాళీ చేయాల్సిందిగా హైకోర్టు అయితే ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అది ఎట్లుంటే 2014లో జారీ చేసినట్లు చూపించిన పత్రాలు నకిలీ కల్పితమైనవని తేల్చారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం స్టే ఉన్న 10 నిర్మాణాలను వదిలేసి మిగిలిన భూమిని ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకోవాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించారు. ఈ భూ ఆక్రమణపై 12 క్రిమినల్ కేసులు నమోదు చేయబడ్డాయి. అందులో 10 కేసుల్లో నిందితులను అరెస్టు చేసి ఛార్జ్షీట్ దాఖలు చేయబడ్డది. మిగిలిన 2 కేసులు విచారణలో ఉన్నాయి. సారాంశంగా 31 ఎకరాల భూదాన్ భూమి ఆక్రమణలో ఉండగా CCLA మరియు హైకోర్టు ఆదేశానుసారం భూమిని ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకోబడ్డది. వెలుగుబట్ల భూదాన్ బోర్డు భూముల్లో ఇండ్లు కోల్పోయిన వారిలో అర్హులైన స్థానిక పేదలను ప్రభుత్వం తగు విధంగా న్యాయం చేస్తుంది. స్వాధీనం చేసుకున్న భూదాన్ భూమిని భవిష్యత్తులో ప్రజా అవసరాల నిమిత్తం ప్రభుత్వ ఆదేశాల మేరకు వినియోగించుకోవడం జరుగుతుంది. ఏదైతే ఇక్కడ అక్రమంగా ఎటువంటి పత్రాలు లేకుండా ఉన్నటువంటి నిరుపేదలు ఎవరన్నా ఉంటే వారిని అందరినీ కూడా ప్రభుత్వం ఆదుకునే విధంగా చర్యలు తీసుకుంటుంది. అదేవిధంగా ఇటువంటి ఖరీదైనటువంటి భూమిని భవిష్యత్తులో ప్రజల అవసరాలకు వాడాలని చెప్పి ప్రభుత్వం భావిస్తే కొంతమంది పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కుమ్మక్కయ్యి వీళ్ళ ఇంటికి కట్టకపోతున్నారు, వీళ్ళే అక్కడ ఏదో రియల్ ఎస్టేట్ చేస్తున్నారు అనే లెవెల్లో కటింగ్లు ఇస్తున్నారు. దయచేసి ఇటువంటి తప్పుడు ప్రచారాన్ని చేయకండి. ఈ ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉన్నది. 250 కోట్ల విలువ చేసే భూమి ఎవనప్ప సొత్తు మనం తీసుకుంటే మిత్రులారా, ఆ భూములలో ఈరోజు కూడా కరెంట్ కానీ నల్ల కలెక్షన్లు కానీ ఏవి లేవు. చాలామంది సోలార్లు పెట్టుకున్నారు. అక్కడ నిర్మాణాలు కూడా మనం చూసుకున్నట్లయితే అన్ని రేకుల షెడ్లే, దాదాపు 90% రేకుల టెంపరవరీ షెడ్లనే వేసుకున్నారు. ఎందుకు వేసుకున్నారంటే ఇది సక్రమైనటువంటి భూమి కాదు, ఎప్పుడైనా ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంటుందని చెప్పి అందరూ రేకుల షెడ్లను వేసుకున్నారు. కాబట్టి ఈ దాని మీద ప్రభుత్వం మీద మీరు బురద జల్లే కార్యక్రమం చేయకండి. ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన ఇంటి కోసమో ఇంకో దానికోసం కానే కాదు. దయచేసి హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా పాటించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి దయచేసి చిల్లర మల్లర రాతలు రాసి కొంతమంది వాళ్ళ TRP రేటింగ్ల కోసం వాళ్ళ ఛానళ్ళు బాగుపడాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రభుత్వం మీద బట్టగాల్చి మీన వేసే కార్యక్రమాన్ని పెట్టుకున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. గత BRS పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ భూమి మీద ఆ రోజు కూడా స్వాధీనం చేసుకోవాలని చెప్పి కూడా ఆదేశాలు ఉన్నాయి. కాబట్టి ఈరోజు రాజకీయంగా మేము ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పి KTR మరికొంతమంది పేడ్ బ్యాచ్ని పెట్టి ఈ ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమాలు చేస్తే మంచి పద్ధతి కాదని మరొకసారి కోరుకుంటున్నా. ఇది చూస్తూనే ఉండండి SN TV.